మిత్రులారా, అర్ధరాత్రి పూట సీనన్న ఎందుకు లైవ్ లోకి వచ్చిండంటే రాజ్యం తన రాక్షస క్రీడను ఆడుతుంటే ఆ రాక్షస క్రీడను ఆపాల్సిన న్యాయస్థానాలపైన సామాన్యుల కల చెదురుతుంటే, సామాన్యులకు నమ్మకం పోతుంటే ఇదంతా చూస్తూ కూర్చొని రాజీ పడలేక మేము ముందుకు వచ్చిన మిత్రులారా ఇంత రాత్రిపూట రావడానికి ఇదే కారణము. బండి భగీరథ్ పైన నమోదైన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఊరట. ఈ కేసులో సంజయ్ ఫోటోలు వీడియోలు వాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రచురితమైన వార్తలు వీడియోల్ని కూడా తొలగించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేయని సంస్థలపైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశించింది. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఆకుల సీనన్నగా సిటీ సివిల్ కోర్టుకు వినబడేలా చెప్పండి. సిటీ సివిల్ కోర్టుకి వినబడేలా చెప్పండి. కోర్టు ధిక్కరణ కింద జైలుకు పోయి చిప్పకూడు తింటానే గాని మైనర్ బాలిక పక్షాన నిలబడి కొట్లాడినటువంటి వీడియోల్ని తొలగించను అని చెప్తున్నా మిత్రులారా. రామరాజ్యంలో మాట్లాడే స్వేచ్ఛ లేని ఈ రాజ్యంలో ఉండే బదులు జైల్లో ఉంటాను తప్ప నేను పెట్టినటువంటి, నేను మాట్లాడినటువంటి, నేను చూపించినటువంటి, నేను పోస్ట్ చేసినటువంటి వీడియోల్ని డెలీట్ చేయను అని చెప్తున్నా. నేనేం మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఐడెంటిటీని రివీల్ చేయలే. నేను మైనర్ బాలిక మీద తప్పుడు కథనాలు రాయలే. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక మంత్రి మీద రాసిన ఓ మైనర్ బాలికని కేంద్ర మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్పి, దొంగ ముచ్చట్లు చెప్పి, లొంగ తీసుకొని లైంగికంగా వాడుకొని, లైంగికంగా దాడి చేసి ఆమెను మానసికంగా, శారీరకంగా చచ్చిపోయేలా, ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఒక దుర్మార్గుడి గురించి మాట్లాడిన, ఆ దుర్మార్గుడికి మద్దతు ఇస్తున్న బండి సంజయ్ గురించి మాట్లాడిన, ఆయన వీడియోలు ప్లే చేసిన, నేను చేస్తా. అలాంటి చేయలేని పరిస్థితే ఉంటే మాట్లాడే స్వేచ్ఛ లేని ఈ రాజ్యంలో ఉండే బదులు రాతి గోడల మధ్య జైల్లో ఉంటాను తప్ప మౌనంగా చూస్తూ కూసోలేను. మిత్రులారా, ఓ మైనర్ బాలికకి న్యాయం చేయలేని వాళ్ళు, ఒక మైనర్ బాలిక పక్షాన నిలబడలేని వాళ్ళు, ఒక మైనర్ బాలికను కేంద్ర మంత్రి స్థాయిలో హోదాలో ఉండి బెదిరిస్తుంటే, హనుమాన్ యాత్రను కూడా అంతు చూస్తామని చెప్పేసి బెదిరిస్తుంటే, అలాంటి వ్యక్తిని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడంలో ఎప్పుడు కూడా వెనుకపోను. ఖచ్చితంగా నేను గదే అడుగుతా. కాబట్టి నన్ను జైలుకు పంపినా పర్వాలేదు, కోర్టు ధిక్కరణ కింద నేను జైలుకు పోతా. మిత్రులారా, ఈ వీడియో చూసే వాళ్ళని కూడా ఆకుల శ్రీనివాసరెడ్డి కోర్టు ధిక్కరణ వీడియో చూసిరని వాళ్ళ మీద కూడా ఈ కోర్టులో రేపు జడ్జిమెంట్ ఇవ్వచ్చు జైల్లో వేయమని. దయచేసి ఇది కూడా చూడుర్రి, మరి ఇది కూడా ఆలోచన చెయ్యి. మిత్రులారా, నేను మైనర్ బాలిక విషయంలో మాట్లాడినా, ఆమె తల్లి గురించి మాట్లాడినా, 25 సంవత్సరాలు ఉన్న ఒక ఉన్మాది గురించి మాట్లాడి, కేంద్ర మంత్రి హోదాలో ఉండి కొడుకును పోలీస్ స్టేషన్లో పెట్టని ఓ సవట సన్నాసి బండి సంజయ్ గురించి మాట్లాడిన, బాధ్యతాయుత స్థానంలో ఉండి కొడుకు పారిపోతుంటే సహకరించిన సంజయ్ గురించి మాట్లాడిన, ఇన్ని రోజులైనా అరెస్ట్ చేయని ప్రభుత్వం గురించి మాట్లాడిన, హనుమాన్ జయంతి, హనుమాన్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రి ఆ ఆడపిల్ల తల్లిని అంతు చూస్తా అని, ఆడపిల్ల తల్లి పక్షాన, ఆడపిల్ల పక్షాన మాట్లాడిన వాళ్ళను అంతు చూస్తానని బెదిరిస్తే గదాన్ని ప్రశ్నించిన. మిత్రులారా, పేటీఎం పెట్టి 100 మందితోటి తప్పుడు కథనాలు రాయించలే. మిత్రులారా, కథనాలు రాయలే, దొంగ మాటలు చెప్పలే, లంగ ముచ్చట్లు చెప్పలే. ఆ మైనర్ బాలిక ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. ఆ మైనర్ బాలిక నా చెల్లెనో నా బిడ్డనో అనుకొని బాధితుల పక్షాన నిలబడ్డా, బాధితుల పక్షాన వాయిస్ ఇచ్చిన, బలిసినోడిని నిలబెట్టి బరిగీసి ప్రశ్నించిన. అట్లయితే నన్ను కోర్టు ధిక్కరణ కింద జైల్లో పెడతా అంటే నవ్వుతూ పోతా. ఈ దేశంలో కేంద్ర మంత్రుల్ని ప్రశ్నించద్దు అని న్యాయస్థానాలు అనుకుంటే
నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. నన్ను నిజంగా జైలుకు పంపించాలనుకున్నా కూడా నవ్వుతూనే పోతాను తప్ప ఈ రాజ్యంలో ప్రశ్నించకుండా నపస్సకుడేనై ఈ రాజ్యంలో నేను ఉండలేను. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, సిటీ సివిల్ కోర్టుకు వినబడేలా చెప్పండి, ఆకుల శ్రీనివాసరెడ్డి మాటగా చెప్పండి. నేను మైనర్ బాలిక, ఐడెంటిటీ రివీల్ చేయలే, పేరు రివీల్ చేయలే, ఫోటోలు రివీల్ చేయలే. ఆమె మీద అఘాయిత్యం చేసిన దొంగ గురించి, ఉన్మాది గురించి, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి రివీల్ చేసిన, వాళ్ళు చేసిన ఉన్మాదం గురించి రివీల్ చేసిన, పోలీసులు చేసినటువంటి అలసత్వం గురించి రివీల్ చేసిన, ప్రభుత్వాలు మద్దతిస్తున్నటువంటి దుర్మార్గం గురించి రివీల్ చేసిన, బండి సంజయ్ రాజీనామా చేయాలని రివీల్ చేసిన, మతం పేరు మీద హనుమంతుని యాత్రలో అంతు చూస్తా అన్న ఒక దుర్మార్గుడి గురించి రివీల్ చేసిన, మైనర్ బాలిక నాకు అన్యాయం జరిగిందని చెప్పనీకొస్తే ఆమెను అపవాస్యం చేసిన ఒక దుర్మార్గుడిని రివీల్ చేసిన. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నా కొడుకో నీ కొడుకో కాదు, కేంద్ర మంత్రి కొడుకు పోలీసుల కళ్ళు కప్పి రాష్ట్రం వదిలి పారిపోయిన దొంగ గురించి రివీల్ చేసిన. నేను రివీల్ చేసింది తప్పైతే, నేను రివీల్ చేయకుండా ఉండాలనుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టండి, కానీ నేను రివీల్ చేయకుండా ఉండలేను, నేను మాట్లాడకుండా ఉండలేను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి.